ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మూఢనమ్మకాల బానిసత్వంలో క్రైస్తవ్యం. ఏమిటండి ఈరోజు మన ధ్యానాంశం ఏంటండి? మూఢనమ్మకాల బానిసత్వంలో క్రైస్తవ్యం. ప్రభునందు ప్రియులారా, అసలు మూఢనమ్మకాలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించక మునుపు అసలు బానిసత్వం అంటే ఏంటో తెలిస్తే మనకి ఈ టాపిక్ చాలా చక్కగా అర్థమవుతుంది. ఈరోజు టాపిక్ మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే మూఢనమ్మకాల బానిసత్వంలో క్రైస్తవ్యం. ఇదే టాపిక్కి మనం మూఢనమ్మకాల చెరలో క్రైస్తవ్యం అని పెట్టుకోవచ్చా లేదండి? రెండు సరైనవి అనిపిస్తున్నాయి కదండి? అనిపిస్తున్నాయి లేదా? సరైనవి అనిపిస్తున్నాయి. కానీ చెరకి బానిసత్వానికి తేడా ఉంది. ఏంటండి చెర అంటే ఏంటి? మనకి తెలిసినటువంటి సాధారణ అర్థం చెరసాల, బందీగా ఉండటం. బానిసత్వం అంటే ఈ రెండిటికి తేడా తెలుసుకుంటే మనకి ఈ టాపిక్ చాలా చక్కగా అర్థమవుతుంది. చెర అంటే బందీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా బంధ విముక్తి పొందాలని ఖచ్చితంగా అనుకుంటాడు. చెరగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ చెర నుండి విడిపించబడాలి అని అనుకుంటారా లేదండి? అనుకుంటారా లేదా? మరి బానిసత్వం అంటే చెప్పాలండి. బానిసత్వం అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు అయిందండి. వాడు పొద్దున్న నిర్ణయించుకుంటాడు ఏమని, ఈరోజు ఎలాగైనా సరే మానేయాలని దృఢ సంకల్పంతో పనికి వెళ్తాడు. పని నుంచి వస్తూ ఉంటాడు. ఆ వైన్ షాప్ చూడగానే వాడు దృఢ సంకల్పానికి ఏమవుతుంది? బీటలు వారిపోతాయి. బీటలు వారిపోతాయా లేదా? పొద్దున్నేమో ఒక చక్కని సంకల్పంతో తాగకూడదు అనుకున్నాడు. అక్కడ ఆ వైన్ షాప్ దగ్గర పరిస్థితులు చూసేటప్పటికి వీడి మనసు ఎలా మారిపోద్ది? మళ్ళీ తాగాలి అనిపిస్తుంది. అంటే చూడండి, అది తప్పు అని తెలిసినా, దానివల్ల ఆరోగ్యం పాడైపోతుందని తెలిసినా, దానివల్ల కుటుంబం నాశనం అయిపోతుందని తెలిసినా సరే దానికే బానిసైపోతున్నాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, చెరకి బానిసత్వానికి తేడా ఉందా లేదా? ఉందా లేదండి? ఉంది. బానిసత్వం అంటే ఎలా ఉంటుందంటే దాన్ని వద్దనుకుంటాం, మళ్ళీ అదే కావాలనుకుంటాం అన్నమాట. చెర అంటే అలా కాదు, ఖచ్చితంగా మనకి విడుదల కావాలి అని అనుకుంటాం. ఈరోజు మన ప్రసంగాంశం మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, మూఢనమ్మకాల బానిసత్వంలో క్రైస్తవ్యం. ప్రభునందు ప్రియులరా, బానిసత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మనకి బైబిల్ గ్రంథమందు ఎవరికి ఇస్తారండి? ఇశ్రాయేలుకి ఇస్తారు. ఎందుకు ఇశ్రాయేలుకి ఇస్తారంటే బైబిల్లో ఒక వచనం చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి మోషే అహరోనుతో 16వ అధ్యాయం 2-3 వచనాలమ్మా. అందుకు అతడు నిర్గమాకాండం 16:2-3 వచనాలమ్మా. ఆ అరణ్యంలో అదిగో ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ఎవరి మీద సనిగారంట? ఎందుకు సనిగారంట? చూడండి, ఇశ్రాయేలీలు అదిగో మేము ఐగుప్తులో మాంసము వండుకొను ఎక్కడ కూర్చున్నారంట?
వండుకుంటున్నటువంటి కుండల దగ్గరే కూర్చున్నారంట. మాంసం వండుకొని కుండ దగ్గర కూర్చొని ఆహారం తిన్నప్పుడు అదిగో ఆ ఐగుప్తు బానిసత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ అర్థమైందండి. దేవుడు మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి ఆహారం నీళ్లు లేకుండా ఇలా బాధ పెడుతున్నాడు. మేము ఎప్పుడు చచ్చిపోవలసి ఉండుంటే బాగుండునంటే, ఇదిగో మేము ఐగుప్తులో కుండల దగ్గర కూర్చుని చక్కగా మాంసము తింటున్నప్పుడు, తృప్తిగా ఆహారం తినుచున్నప్పుడు యెహోవా అదిగో ఇప్పుడు ఎలాగా చంపేస్తాడు దేవుడు. ఆహారం లేకుండా నీళ్లు లేకుండా మమ్మల్ని చంపేస్తాడు. ఆ చావేదో అప్పుడు ఐగుప్తులో మేము చక్కగా బతికామనుకుంటున్నారు. అర్థమైందండి. ఐగుప్తులో మేము చక్కగా మాంసం తిన్నాము, కీర దోసకాయలు తిన్నాము, అవి తిన్నాము, ఇవి తిన్నాము. అప్పుడు ఆ రోజుల్లోనే దేవుడు మమ్మల్ని చంపేస్తే బాగుండును అని అనుకుంటున్నారంటే బానిసత్వాన్ని కోరుకుంటున్నారా లేదో మళ్ళీ? ఇప్పుడు ఈ అరణ్యంలో దిక్కుమాలి చావడానికి మాకు ఇష్టం లేదు. ఇదిగో ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వమే మాకు బాగుంది. దేవుడు అప్పుడే మమ్మల్ని చంపేసి ఉంటే బాగుండును అంటే బానిసత్వంలో నుంచి విడిపించబడాలని దేవుడు మొక్కుకున్నారా లేదా? మొక్కుకున్నారా లేదా? చూడండి, అదే నిర్గమకాండం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 23-24 వచ్చినారు. 2వ అధ్యాయం 23-24 వచ్చినారు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులు బట్టి, అదిగో దేని బట్టి అంటే అండి, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి చదవండి. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టినటువంటి మొర, అదిగో వెట్టి పనులు బట్టి వారు మొర పెట్టారంట, నిట్టూర్పులు ఊడ్చారంట. ఆ మొర ఎక్కడ చేరిందంట? దేవుని యొద్దకు చేరిందంట. అంటే వారు ఏమనుకున్నారు? అప్పుడు బానిసత్వం నుండి విడుదల పొందుదాం అనుకున్నారా లేదా? అనుకున్నారు. కానీ మోషే విడిపించి అరణ్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా మారిపోయింది? ఇదిగో దేవుడు మమ్మల్ని ఆహారం నీరు లేకుండా చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా ఆహారం తింటున్నప్పుడు, చక్కగా ఆహారం తింటున్నారు వాళ్ళు, ఆహారం అయితే తింటున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి వెట్టి పనులకి వాళ్ళకి ఎక్కడా కూడా సుఖం లేదు. నిట్టూర్పులు ఊరుస్తున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు. అంత భయంకరంగా బానిసత్వానికి అలవాటు అయిపోయారన్నమాట వాళ్ళు. ఇంకా మనకి చక్కగా అర్థం కావాలంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను ఎప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మళ్ళీ బానిసత్వం గుర్తుకొస్తుంది. ఏ రూపంలో బానిసత్వం గుర్తుకొస్తుంది? ఫుడ్ మెనూ బట్టి. ఏంటండి? ఫుడ్ మెనూ బట్టి ఏమైంది తిన్నారంట? ఉచితముగా, మనకు ఉచితం అంటే చాలా సరదా కదండి. ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను. తెల్లగడ్డ అంటే తెల్లగడ్డ, ఆలుగడ్డ అంటే బంగాళదుంప, తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయ. ఆ వెల్లుల్లిపాయలు కూడా తినేసేవారు మాట. అవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయంట. ఇప్పుడు మా ప్రాణము, మరి అప్పుడు ప్రాణం సమస్యలు లేదా? అప్పుడు ప్రాణం సమస్యలు లేదా? మరి ప్రాణం సమస్యలే కదా యెహోవాకు మొర పెడితే ఆ మొర దేవుని సన్నిధికి చేరి మోషే అనే ఒక మహానాయకుడిని లేపి వారిని విడిపించాడు.
విడిపించిన తర్వాత అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం రెండుగా పాయలు అవ్వడం చూసిన తర్వాత కూడా వారు దేవుడి మీద నమ్మకం ఉంచలేదు. మళ్ళీ అదే బానిసత్వాన్ని కోరుకున్నారా లేదా? ఇక్కడ చచ్చే కన్నా ఆ బానిసత్వంలోనే చనిపోతే బాగుండు. మాకు ఏం గుర్తుకొచ్చేస్తున్నాయంటే దేవుడు మమ్మల్ని చక్కగా విడిపించాడు, లేకపోతే ఈ టైంకి పని చేస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఉందమని గుర్తు రాలేదు. వాళ్ళకి ఏం గుర్తుకొచ్చింది? తిండి. అంటే అదే బానిసత్వాన్ని కోరుకుంటున్నారా లేదా? ఒక తాగుబోతు వ్యక్తిలాగా దృఢ సంకల్పంతో పనికి బయలుదేరాడు. ఈరోజు సాయంత్రం ఎలాగా అయినా సరే మందు వేయకూడదు అని వచ్చేటప్పటికి రిటర్న్ వచ్చేటప్పటికి మళ్ళీ మామూలే. సేమ్ ఇశ్రాయేల్ బానిసత్వం అలా ఉందా లేదా? అంటే ఇప్పుడు చెప్పండి, బానిసత్వానికి చెరకి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మన టైటిల్ ఏంటంటే మూఢనమ్మకాల బానిసత్వంలో క్రైస్తవ్యం. నమ్మకానికి ఒక ఆధారం ఉంటుందండి. మూఢనమ్మకానికి ఒక ఆధారం అంటూ, ఒక ప్రామాణికం అంటూ, ఒక సూత్రం అంటూ ఏమీ ఉండదు. నమ్మకానికి అమ్మ వంటిది ఏంటి చెప్పండి? చూస్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్లు, చూడడం లేదా? నమ్మకానికి అమ్మ వంటిది ఏంటి? ఏదో ప్రోడక్ట్ గురించి చెప్తూ నమ్మకానికి అమ్మ వంటిది. అమ్మ ఎంత నమ్మకమైందో ఈ ప్రోడక్ట్ కూడా ఆ ప్రోడక్ట్కి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు, దానికి ఒక ఆధారము ఉంది. కానీ మూఢనమ్మకానికి ఎటువంటి ఆధారం కానీ, హేతుబద్ధత కానీ, ప్రామాణికత కానీ, రుజువు కానీ ఏదీ లేనిదే మూఢ నమ్మకము. మరి ఈ మూఢనమ్మకాల్ని ఈనాడు క్రైస్తవులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా? క్రైస్తవంలోకి వచ్చాము, క్రీస్తుని వెంబడిస్తున్నాము, జీవితం సాగుతుంది. ఎవరైనా వచ్చి నువ్వు అనారోగ్యంగా ఉన్నావేంటి, దానికి అదే కారణం అని అన్నారనుకోండి మీతో, అప్పుడు మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం? బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. వచ్చిన బానిసత్వంలోకి అమ్మో నిజమేనేమో, దానికి పరిష్కారం వారు అలా చెప్పారు కదా, అది చేయించుకుంటే బాగుండునేమో అనే ఆలోచన, మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్ది? విడిచి వచ్చినటువంటి బానిసత్వంలోకి ఇశ్రాయేలు లాగా వెళ్ళిపోద్దా లేదా? వెళ్ళిపోద్దా లేదా? అసలుకే క్రీస్తులోకి వచ్చామంటేనే చెర నుండి, బానిసత్వం నుండి విడుదల పొంది ఆయన కుమారులుగా మనం తీర్చబడ్డాం. మళ్ళీ లోక పద్ధతులకు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బానిసలుగా మారకూడదు. కానీ ఈ రోజుకి క్రైస్తవులు ఇంకా మూఢనమ్మకాలని ఫాలో అవుతున్నారంటే ఇంకా బానిసత్వాన్నే కోరుకుంటున్నారు. మరి ఏమిటి ఆ మూఢనమ్మకాలు? దాంట్లో ప్రధానమైనది ఏంటంటే వాస్తు. ఏంటండి? వాస్తు గురించి చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. కానీ దేవుడు రేపు తీర్పు దినాన్న నీకు ఒక ప్రశ్న వేస్తాడు, వాస్తా క్రీస్తా? ఈ ప్రశ్న దేవుడు వేస్తే నువ్వేం చెప్తావు? క్రీస్తు కావాలి. తెలివైన వాళ్ళం కదా, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే పిల్లవాడిని అడిగితే ఏం చెప్తాడు? ఇద్దరు అంటాడు. అలా చిన్న పిల్లల ఆటలు సాగో దేవుడి దగ్గర. నీకు వాస్తా క్రీస్తా అంటే క్రీస్తే అని అంటాం, కానీ మళ్ళీ వెళ్ళి అదే పాటిస్తామా లేదండి? ఖచ్చితంగా పాటిస్తాం. మళ్ళీ పైపొచ్చు దాన్ని సమర్థించుకోవడానికి బైబిల్లో వాస్తు లేదండి, ఉంది కదండి. నోవాహు వాడకి దేవుడు వాస్తు కొలతలు చెప్పాడు కదండి. కిటికీ అక్కడ పెట్టమన్నాడు కదండి, ఇక్కడ పెట్టమన్నాడు కదండి.
అని దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాదనలు చేస్తారు. కానీ దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి కొలతలు వాస్తు కొలతలండి. ఓడ నీటిగా చేరడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నోవాహు తన సొంత తెలివితో ఓడను నిర్మించి ఉంటే ఆ మహా ప్రచండ జలప్రలయానికి ఆ ఓడ నిలిచేది కాదు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి ఓటలు పైకి వచ్చేసాయి, ఆకాశ తూములు విప్పబడ్డాయి. అంతటి భయంకరమైనటువంటి జలప్రలయానికి తట్టుకోవాలంటే ఆ ఓడ మానవుని యొక్క మేధస్సు పనిచేస్తుందండి. మానవుడు కొలతలతో అది కడితే పనిచేస్తుందా? అందుకే ఆ కొలతలు, ఆ కిటికీ ఎలా ఉండాలి, పైనుంచి ఎంత ఎత్తు ఉండాలి, అది నీటి మీద చాలా తేలికగా తేలి ఆడడానికి దేవుడిచ్చినటువంటి కొలతలండి. మందసం విషయంలో కూడా అలాగే అంటారు. ఏంటండి? మందసం విషయంలో కూడా అలాగే అంటారు. కానీ అది దేవుడు నిర్మించడానికి దేవుడు చెప్పినటువంటి కొలతలే తప్ప దాంట్లో వాస్తు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనే లేదు. ప్రభునందు ప్రియులరా, మనము ఏదైనా ఒక ఇంటిని నిర్మించుకుంటుంటే ఆ ఇంటిలోకి గాలి సరిగ్గా వస్తుందా, లేకపోతే వెలుగు సరిగ్గా వస్తుందా, లేకపోతే ఇంటిలో వాడినటువంటి మరుగు నీరు బయటికి సక్రమంగా వెళుతుందా, ఈ మూడు చూసుకుంటే చాలండి. ఈ మూడు చూసుకుంటే చాలు. కానీ ఈ మూడిటితో పాటు ఇప్పుడు ఇంకా విపరీతంగా మారిపోయారా లేదా? కట్టింది అక్కడ ఎత్తుగా ఉందండి. ఎత్తుగా ఉండడం వల్ల నా కూతురికి పెళ్ళి అవ్వడం లేదు. ఇక్కడ లోతు అయిపోయింది. లోతుగా ఉండడం వల్లే నాకు కొడుక్కి జాబ్ రావటం. మన యాక్సిడెంట్ అయింది ఈ లోతు గురించే. దీన్ని మెరక చేసేది ఎక్కడన్నా ఉందండి? అది ఎక్కడన్నా బైబిల్లో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి క్రైస్తవ్యానికి గొడ్డల పెట్టుగా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38-39 వచ్చినాలే చూడండి. ఈ లోకంలో ఏదైనా బలమైనది ఉంది అంటే అదేంటండి? మరణమైనా బలమైంది. ఈ లోకంలో మరణమైందేనా బలమైంది? మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను ఇదిగో రాబోయేవి అయినను అధికారులైనను చూడండి, అదిగోండి, ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి ఇదిగో ఎత్తైన లోతైన మృత్యువైన దేవదూతలైన సృష్టించబడ్డాయి ఏదైనా సరే, రాబోయేవైనా సరే, ఏది కూడా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునందలి మన ఎడల దేవుడు కనపరిచినటువంటి ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా బల్ల గుద్ది నమ్ముచున్నాను. ఎటువంటి నమ్మకం అంట? అపోస్తులైన పౌలుది రూఢిగా నమ్ముచున్నానంట. ఇదిగో ఇంట్లో ఎత్తుందా, ఇంట్లో లోతుందా, పర్వాలేదు, ఇవేమీ కూడా ఇదిగో దేవుడు క్రీస్తు వారి ద్వారా మన ఎడల చూపుతున్నటువంటి ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. దేవుని ప్రేమ మన మీద ఉందంటే దేవుని కృప మన మీద ఉన్నట్టా లేదా? చెప్పాలండి. దేవుని కృప ఉంటే మన జీవితం సాఫీగా వెళ్తుందా లేదా? అంటే మన
భయంకరమైనటువంటి కోరికలు తీరకపోవచ్చు, కానీ జీవితం సాఫీగా వెళ్ళడానికి మాత్రం దేవుడు ఎటువంటి లోటు చేయడు. చూడండి, దేవుడు ఏమన్నాడంటే ఎత్తైనను లోతైనను సరే సృష్టింపబడిన మరి ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. మరి అవసరమండి, మనకు అవసరమా నిజంగా? మరి దైవ గ్రంథం చెప్పింది కదా, ఇంట్లో ఎత్తు ఉన్నా సరే లోతు ఉన్నా సరే అది నిన్ను ఏమీ చెయ్యలేదు. నీ దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాప నేరవు. అది నేను రూఢిగా నమ్ముతున్నాను. మరి నేను ఎందుకు రాయించాను ఈ పత్రిక అంటే మీరు కూడా రూఢిగా నమ్మాలి. మరి అటువంటి నమ్మకాలు ఈరోజు ఉందండి క్రైస్తవులు. ఎవరో వస్తారు ఇంట్లోకి మనల్ని పలకరించడానికి, ఏదో ఒక ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే ఏదో ఒక అస్వస్థత కలిగినప్పుడు మనల్ని పలకరించడానికే ఎవరో ఒకరు ఇంట్లోకి వస్తారు. వచ్చి ఇది ఎలా ఉందా, ఇక్కడ ఎత్తుంది అందుకే నీకు ఈ పరిస్థితి, ఇక్కడ లోతైపోయింది అందుకే నీకు ఈ పరిస్థితి, అక్కడ బరువు అయిపోయింది ఇక్కడ తేలిక అయిపోయింది అందుకే నీ జీవితం బరువుమయంగా మారిపోయింది అని చెప్పగానే అనగానే గోడ పడగొట్టేసి మళ్ళీ కట్టేస్తాం, తలుపు పడగొట్టేసి మళ్ళీ కట్టేస్తాం లేదా? ఉన్నారా లేదా? మరి వాళ్ళకి బైబిల్ అర్థమైందంటారా? ఏదైనా మృత్యువు సైతం కూడా నీ దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాప నేరవు. ఎటువంటి పరిస్థితుల్లో అంత స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఉండాలండి. అప్పుడు ఆ మూఢనమ్మకాలనే బానిసత్వాన్ని మనం జయించగలము. అప్పటి వరకు కూడా అదే మూఢనమ్మకంలో ఉంటాం. అంటే వాస్తుకి ప్రామాణికత ఉందనుకుంటున్నారా మీరు? ఉందనుకుంటున్నారా? వాస్తు దేని ప్రకారం చెప్తారు? దిక్కులు బట్టే కదా. భూమి తన అంతటితో తిరుగుతుందా? తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్యలు తిరుగుతున్నాయా లేదా? ఇప్పుడు ఇది తూర్పున ఉంది, ఈ తూర్పు ఏమవుతుంది తిరిగినప్పుడు? ఏమవుతుందండి? మారిపోతాయా లేదా? రొటేట్ అవుతున్నప్పుడు. అసలు భూమికే ఏం లేదు, వాస్తు లేదు, అది అలా తిరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే అది స్థిరంగా ఉండిపోయింది, అందుకే మనం ఇది ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. అసలు భూమికే స్థిరత్వం లేనప్పుడు, అది తిరుగుతున్నప్పుడు నువ్వు ఇది ఈ దిక్కు, ఇది ఈ దిక్కు అని ఎలా పాయింట్ చేయగలవు? ఈశాన్యంలో ఏం ఉండకూడదంట. మరి పైన స్లాబ్ ఉంది, దానికన్నా బరువైంది ఏమైనా ఉంటుందా? మరి కొంతమంది ఇల్లు ఖాళీ ఉండవండి, అక్కడ ఈశాన్య మూలాన ఖచ్చితంగా ఏమొచ్చేస్తుంది? స్లాబ్ వచ్చేస్తుంది. ఉన్నాయా లేదా సిటీస్లో అటువంటి హౌస్లు? మరి స్లాబ్ కన్నా బరువైంది ఏమైనా ఉందా? మరి అప్పుడు అప్లై కాదా? వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా. మరి మనకేమొచ్చింది? అదిగో అదే బానిసత్వంలోకి మరలా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ఇంటిలోకి గాలి స్వచ్ఛంగా వస్తుందా, వెలుతురు స్వచ్ఛంగా వస్తుందా, నీటి పారుదల మనం వాడినటువంటి వేస్ట్ వాటర్ బయటికి సరిగ్గా వెళ్తుందా లేదో చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి. మనం వాడినటువంటి వేస్ట్ వాటరు బయటికి సరిగ్గా వెళ్లకుండా అక్కడే స్టాక్ అయిపోతే ఏమొచ్చేస్తాయి? దోమలు వస్తాయి. దోమలు వస్తే ఏమొస్తాయి? మలేరియా వస్తుందా రాదు? మరి మలేరియాకి కారణం ఏంటి? వాస్తా లేకపోతే అపరిశుభ్రత? ఏంటండి మలేరియా కారణం ఏంటి?
ఆ? శుభ్రంగా లేకపోవడం, ఇంటి పరిసరాల ప్రాంతాల్లో దోమలు ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. నీటిపారుదల సరిగ్గా లేకుండా కొంతమంది ఇళ్ళ చుట్టూ చూడండి, ఆ నీరు అలాగే ఉంటుంది. మరి అక్కడికి దోమలు రాకపోతే ఇంకేమొస్తాయి? అప్పుడు మలేరియా వచ్చిన వ్యక్తిని పలకరించడానికి ఒకళ్ళు వస్తారు. నీకు మలేరియా రావడానికి కారణం దోమ అనుకుంటున్నావా? అవస్థ అక్కడ ఎత్తు అయిపోయింది, ఇక్కడ లోతు అయిపోయింది. అప్పుడు వాడు ఆలోచించేవాడైతే ఎత్తు కాదు లోతు కాదు బాబు, ఇదిగో నీటిపారుదల వ్యవస్థ నేను సరిగ్గా పెట్టుకోలేదు కాలువలోకి, అందువల్ల రోగం నాకు వచ్చి. అలా ఆలోచిస్తామండి అసలుకి? అలాగా ఆలోచిస్తామా? అసలుగా ఆలోచించు. ఎత్తు అయిపోయిందండి, అయితే చేసేద్దామండి, బైబిల్ పక్కన పెట్టేద్దాం, లోతును పూడ్చేద్దామండి. డబ్బులు లేకపోయినా అప్పులు చేసి తలుపులు పగల కొట్టేసుకున్న వాళ్ళు కూడా నా జీవితంలో నేను చూశాను. అంత భయంకరమైనటువంటి బానిసత్వం అండి అది. మనకి బైబిల్ దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. మరి మూఢనమ్మకాల్లో ప్రధానమైనటువంటి మూఢనమ్మకం చూసాం. మరో మూఢనమ్మకం ఏంటంటే ముహూర్తాలు. ఏంటండి? ఏంటి ముహూర్తాలు? ఏ బలం అంట? ఏ బలం? ముహూర్త బలం. ఏమంటే నిజంగా ముహూర్తాలు పెట్టి చక్కగా మంచి లగ్నానికి చేసినటువంటి పెళ్ళిళ్ళన్నీ కూడా ఇప్పుడు 100% సక్సెస్ అవుతున్నాయండి. మరి ముహూర్త బలం ఏమైపోయింది? ఏమైపోయిందండి? ముహూర్త బలం నిలబడలేదా? నిలబడలేదు. మళ్ళీ దానికి మళ్ళీ మనం అనుమానం పెట్టుకుంటాం. నా వైవాహిక జీవితానికి ఇలాగా ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే నాకు సరైనటువంటి ముహూర్తం చూసి పెళ్ళి చెయ్యలేదు. అదండి కారణం. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అవసరమైన చోట ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకొని ఉండాలి లేదా? ఉండాలి. అప్పుడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఒక పద్ధతిలో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, మీ మనసు కారణమా లేకపోతే పెట్టిన ముహూర్తం కారణమా? మరి దేన్ని? మనిషి కారణమా ముహూర్తం కారణమా? మనిషి కారణం. మరి దేన్ని మూలం చేసుకుంటున్నాం? ముహూర్తాన్ని మూలం చేసుకుంటున్నాం. ముహూర్తంలో ఏమి బలం ఉండదండి. ముహూర్తంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బలం అనేది ఉండదు. అయ్యో అమావాస్య ఈ రోజున ప్రారంభించావేంటి? అమావాస్య రోజున ఎవడన్నా ఏ పనన్నా చేస్తాడా? చెయ్యకూడదు కదా. నువ్వు తలపెట్టావు పని ఏ రోజు నీకు తెలుసా? అమావాస్య రోజు చేసావు కాబట్టి నీకు అది జరగలేదు. అంటే మనం ఏమనుకుంటాం నిజంగా? చెప్పండి, అమావాస్య రోజున ఏ పని చేయడానికి ఇష్టపడతామో మనం? చెప్పాలండి. ఇంకా బానిసత్వం యొక్క మొలకలు వేళ్ళు ఇంకా మనలో ఎక్కడో దిక్కున ఉండిపోయా లేదండి? ఇలా ముహూర్తాల మీద ఆధారపడిన వారికి ఫాస్ట్గా ఆగమంటారండి. సమయం వచ్చే వరకు కూడా ఆగమంటారు. ఏమమ్మా ఎందుకు అంటే ఏముంది? ముహూర్తం ఉంది. ముహూర్తం ఏమో ఎక్కడి నుంచి పెట్టించుకొస్తావు? బయట నుంచి పెట్టించుకుని వస్తావు. పెళ్ళి ఎవరు చేయాలి? పాస్టర్ గారు
చెయ్యాలి. అంటే నీ ముహూర్తం చూసుకోవడానికి పాస్టర్ గారిని దైవజనుని కూడా ఏం చేస్తున్నావు, పక్కన పెట్టేస్తావు. మరి అప్పుడు దైవ దృష్టికి దోషం అవుతావా లేదా? ఆ గడియ వచ్చినప్పుడే చెయ్యాలి, ఆ సమయం వచ్చినప్పుడే చెయ్యాలి. దుర్ముహూర్తం తరుముకు వచ్చేస్తుంది. అయితే పాస్టర్ గారిని వేచి ఉండేలా చేస్తావు, లేకపోతే తొందర పెట్టేస్తావు, అంతే కదా. ఎందుకు? అదే టైంకి ఖచ్చితంగా అయిపోవాలి, లేకపోతే ఏమొచ్చేస్తాయి, అమావాస్య గడులు వచ్చేస్తాయి. ప్రభునందు ప్రియులారా, అంటే మనిషి ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే ఏం చూసుకుంటున్నాడు? మంచి రోజుని చూసుకుంటున్నాడు, మంచి రోజుని చూసుకుంటున్నాడా లేదా? కొంతమందికి మంగళవారం ఇష్టం ఉండదండి, కొంతమంది శుక్రవారం ఇనుము కొనకూడదు అంటారు, శనివారం నూనె కొనకూడదు అంటారు. ఎవరో సోకాళ్ళు క్రైస్తవులే. వీళ్ళందరికీ కూడా అండి ఆదికాండం 1వ అధ్యాయం ఇంకా అర్థం కాలేదండి. అంటే బైబిల్లో మొదటి పేజీ అర్థం కాలేదు. బైబిల్లో ఇలాగా మంచి రోజు, చెడ్డ రోజు, మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం అని చూసుకునే వాళ్ళకి బైబిల్లో మొదటి పేజీ అర్థం కాలేదు. ఇక మొత్తం బైబిల్ ఎప్పుడు అర్థం అవుద్ది? చూడండి ఒక్కసారి, చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును. చూడండి, దేవుడు తాను చేసినది యావత్తును అంటే, యావత్తును అంటే యాకున్న ఉత్తా, యావత్తునంటే ఏదైతే మానవుడు కోసం చూశాడో అదంతటిని చూసినప్పుడు, అంటే మొత్తం సృష్టిని అంతా కూడా ఒకసారి తేరి చూచాడు. చూచి అది చాలా మంచిదిగా ఉండెను. అదిగో అది చాలా మంచిదిగా ఉండెను అని దేవుడు ఏం చేస్తున్నాడు? సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు చేసినటువంటి సృష్టిలో భూమి ఉందా లేదా? ఉందా లేదండి? ఉంది. భూమి మంచిదిగా ఉందా లేదా? మంచిగా ఉందా లేదా? దేవుడు చెప్పాడా లేదా? సరే, దేవుడు భూమిని సృష్టించి మనకి ఒక రోజుని ఇచ్చాడు. భూమిని సృష్టించి దేవుడు ఏం చేశాడంటే భూమి తన చుట్టూ తాను తిరిగేలాగా చేశాడు. భూమి తన చుట్టూ తాను తిరిగితే మనకేంటి? 24 గంటలు, అంతే కదండి. రమారమే 24 గంటలు అంటే ఒక రోజు. అంటే నువ్వు మంచి రోజు, చెడ్డ రోజు, అమావాస్య, పౌర్ణమి, విధియ, తదియ అవన్నీ చూస్తున్నావు కదా. అదంతటికి బేస్ ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం బేసు. అంటే రోజు ఎలా వచ్చింది నీకు? భూమి తిరగడం వల్ల. భూమిని తిప్పిన వాడు ఎవరు? నువ్వా నేనా? సినిమా హీరోలా? ఎవరు తిప్పుతున్నారు? భూమి తన చుట్టూ తాను తిరిగి మనకు ఒక రోజుని ఇస్తుందంటే దానికి కారణం దేవుడే ఇస్తున్నాడు. అలా తిప్పి రోజుని క్రియేట్ చేశాడు దేవుడు, సమయాన్ని క్రియేట్ చేశాడు. కాలానికి సృష్టికర్త అయిన సమయానికి కాలానికి రోజుకి, ఇంకా మీరు ఆ కాలానికి ఏ పేరు పెట్టుకుంటారో, సంవత్సరం పెట్టుకుంటారో, యుగాన్ని పెట్టుకుంటారో, ఏం పెట్టుకున్నా సరే దానికి సృష్టికర్త ఎవరండి? దేవుడు. అంటే దేవుడు చేసినటువంటి రోజు ఏదైతే 24 గంటలు ఉందో దాన్ని ఏమని చెప్పాడు దేవుడు? మంచిది అని చెప్పాడు. వారానికి ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు? 7 రోజులు. 7 రోజులు మంచియా కాదా? చెప్పాడా నీకు ఎక్కడన్నా మంగళవారం మంచిది కాదని? చెప్పాడా నీకు ఎక్కడైనా శనివారం మంచిది కాదని? శుక్రవారం పని చేయకూడదని ఎక్కడని చెప్పాడా? మరి ఎందుకు ఆచరిస్తున్నా అంటే ఆదికాండం 1వ అధ్యాయమే అర్థమైందా? అర్థం కాలేదు. అందుకే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమావాస్యలో ఏ పని కూడా నేను చెయ్యను. ఎందుకంటే
ఇది పెద్దలు పెట్టినటువంటి నియమం అంటారు. పెద్దలు చెప్పారండి అంటారా లేదా? మనందరికీ పెద్ద ఎవరు? మామూలుగా ఆదామే కదా. ఆదామే కదా భూమి మీద నరులందరికీ పెద్ద ఎవరు? మరి ఆదాము కన్నా ఒక పెద్ద ఆయన ఉన్నాడా లేదా? ఎవరైనా? దేవుడే కదా. మరి ఆయనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఉన్నారు? పోనీ మరి ఆ పెద్ద ఆయన చెప్పింది నువ్వు పట్టించుకోవు, నీ పూర్వీకులు చెప్పింది పట్టించుకో. ఎన్నో ఉంటాయి కానీ అన్నీ చేయగలం ఏంటండి? నలుగురితో నతానీయులు, కొందరితో కొర్నేలి. అది మీకు తెలుసు కదా, ఇంక నేను చెప్పవసరం లేదు. అలా వెళ్ళిపోవడమే. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊరుకోడండి. నువ్వు ఇంకా ముహూర్తాలు చూస్తాను, అమావాస్యలు చూస్తాను, నేను మోకాలేసి ప్రార్థన చేసేస్తానంటే కుదరదు. కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, కొన్ని రోజులు కొంతమంది నువ్వులు తింటారు తెలుసండి. తినరు తెలుసా? అదే రాయించడు దేవుడు. నువ్వు ఇంకా అక్కడ ఉన్నావేమో. అన్నపానముల విషయంలోనూ శుక్రవారం నీసు తింటారు మన దాంట్లో చాలామంది తెలుసండి. అన్నపానముల విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చేటువంటి ఎవరికి, అదిగో నువ్వు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ఇదిగో ఆడు క్రీస్తుని నమ్ముకున్నాడు, అయినా సరే అమావాస్యను ఫాలో అవుతున్నాడు. క్రీస్తుని నమ్ముకున్నాడు, పలానా రోజు పలానా తినడంట. అలాగా ఒక తోటివాడు మనకి తీర్పు తీర్చేటువంటి అవకాశం ఇవ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అమావాస్యలను మీరు పాటించకండి. అన్నపానం విషయముల్లో మనకే నియమాలు ఏమీ లేవు. నీ ఆరోగ్యానికి మంచి చేకూర్చేది ఏ రోజైనా ఏ క్షణమైనా నువ్వు తినవచ్చు. ఇవన్నీ కూడా ఛాయయే కానీ ఇశ్రాయేలుని ఒకనాడు తినొద్దన్నాడు, ఇశ్రాయేలుని ఒకనాడు పండగ ఆచరించమన్నాడు. కానీ అవన్నీ కూడా ఛాయ, నీడ. అన్నీ కూడా అమావాస్యను ఆచరించారా లేదా ఇశ్రాయేలు? అవన్నీ కూడా అంటున్నాడు మళ్ళీ, ఇవన్నీ కూడా ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆ నిజ స్వరూపమైనటువంటి క్రీస్తు వారు చెప్తున్నారు. నువ్వు వాటి మీద ఎటువంటి అనుమానం పెట్టుకోని అవసరం లేదు. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అనుసరించవలసినటువంటి అవసరము లేనే లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎవడైనా సరే నీకు తీర్పు తీర్చాడంటే ఆ తీర్పును బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇదిగో అమావాస్య మీద నమ్మకం పెట్టుకుని నువ్వు చెయ్యవలసిన పని చెయ్యకుండా ఆగిపోవంటే నువ్వు క్రీస్తుని నమ్మనంటే ముహూర్తాన్ని నమ్మినట్టు. అటువంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్నాడు. అంటే పని ప్రారంభించడానికి ముహూర్తం చూసుకుంటున్నాం కదండి. ప్రారంభానికి మంచి దినాన్ని చూసుకుంటున్నాం. అంటే మనకి బిడ్డలు పుడతారు, అమావాస్య రోజున పుడతాడు. భూమి మీద మొదటి దినం, ప్రారంభ దినం. దానికన్నా గొప్ప ప్రారంభోత్సవం ఏదైనా ఉందా మనిషికి? భూమి మీద రావడానికన్నా గొప్ప ప్రారంభోత్సవం ఏదన్నా ఉందా? మరి అమావాస్య రోజున పుట్టిన వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు? పెంచుకోవడం లేదా? మరి నీకు అమావాస్య ఇష్టం ఉండదు కదా. ఏ రోజు కూడా ఏది చెయ్యవు కదా, ఏ పని కూడా ప్రారంభించవు కదా. దేవుడే
అమావాస్య రోజున నీకు బిడ్డనే భూమి మీదకి ఉద్భవింపజేస్తున్నాడు. ఆయనకి లేని పట్టింపు నీకెందుకు? అందుకే మీరు మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఉండకూడదు. ఉంటే తీసేసుకోండి, లేకపోతే వీటిని బట్టి కూడా మీరు తీర్పులోకి వచ్చేస్తారు. తెలుసండి? తెలుసా లేదా మీకు? ఖచ్చితంగా తీర్పులోకి వచ్చేస్తారు. ఎత్తు, లోతు, బరువు ఇవన్నీ చూసుకున్నారనుకో, ఇవన్నీ కూడా నిన్ను ఎక్కడ తీసుకు నిజమే వాటి వాళ్ళ కీడే. ఆ కీడే నరకం. అర్థమైందండి? వాటి వాళ్ళ కీడే. వాటిని గుడ్డిగా ఆచరిస్తే ఆ కీడేంటంటే నరకం. దానికన్నా పెద్ద కీడు ఇంకేం లేదు. ఉందా? 2 మూఢనమ్మకాలు చూసాం. చూడండి, ఇంకేం పాటిస్తామండి మనం? ఇంకేం పాటిస్తామండి? శకునాలు. శకునాలు, ఎదురు. ఎదురు. శకునము చూడకూడదని దేవుడు క్లియర్గా చెప్పాడా లేదా? చెప్పాడా కదా? లేవికాండం 19వ అధ్యాయం 26వ వచనం. లేవికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అద్దుకోండి, దేవుడు పండు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏంటంటే రక్తం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఆదికాండం 7వ అధ్యాయంలోనే ఇచ్చేసాడు ఆజ్ఞ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రక్తాన్ని తినకూడదు. మనం ఏం చేస్తాం? తింటామా లేదా? తింటామా లేదండి? ఎలా తింటాం? మేక యొక్క రక్తాన్ని బాక్స్లో పడుతుంది, ఏమవుతుంది? ఫ్రీజ్ అయిపోయి కేక్లో వస్తుందా లేదా? దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అంటే తినడం వల్ల మనకి ఏదో అపవిత్రత వచ్చేస్తుందని కాదు. రక్తంలో ఏముంటుందంటే భయంకరమైనటువంటి వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మనకి సోకుతుంది. దాన్నైనా పాటిస్తామండి. కనీసం పాటించాం. ఎంతమంది తినడం లేదు ఈరోజు? తిన్నారా లేదా? రక్తాన్ని రక్తంతో కూడినది ఏది తినకూడదు. శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. ఏం చూడకూడదు అంటే శకునము. శకునం అంటే మంచి ఎదురు, శుభ శకునము. వెళ్తున్నప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చిందనుకో, అయిపోతాం లేదా? ఎవడన్నా తుమ్మాడంటే ఆగిపోతాం. కట్టెలు ఎదురొస్తే, భర్త చనిపోయిన ఆవిడ ఎదురొస్తే, ఎవరో సోకాల్డ్ క్రైస్తవులు ఆగిపోతున్నారా లేదా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మనస్సులో ఉంచుకోకూడదు. శకునములను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడవద్దు. అయ్యేది ఎలాగైనా అవుతుందండి. శకునం చూసుకుని మంచి ఎదురు చూసుకుని వెళ్ళిన వాడు యాక్సిడెంట్లో చనిపోవడం లేదా? చనిపోవటం లేదా? వాడేమో సింహరాశి అని చెప్పుకుంటాడు. చచ్చిపోయేది ఎలాగ చచ్చిపోతాడు? కుక్కలాగా చచ్చిపోతాడు. రాశి ఏ రాశి? సింహరాశి. శకునాలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు. దేవునికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టము కానే కాదు. శకున గాండ్రను దేశంలో నుండి వెళ్ళగొట్టమన్నాడా లేదా? సౌలు మహారాజు వెళ్ళగొట్టాడా లేదా? వెళ్ళగొట్టి మళ్ళీ అదే బానిసత్వంలోకి వెళ్ళిపోయాడా లేదా? అంటే దేవుడి చేత అభిషేకం పొందిన వ్యక్తి మొదట శకునగాండ్రను దేశంలో నుండి పంపించేసి మళ్ళీ అదే బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందండి? మరి మనం వెళ్ళడం తేలిక కష్టమా? అసలు నల్ల పిల్లికి నువ్వు బయటికి వెళ్ళడానికి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాదు. అంటే నువ్వు వెళ్తుంటే ఏ జంతువు కూడా రాకూడదు, కట్టెలు ఎదురు రాకూడదు. అలా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు అడుగు వేయలేవు బయటికి.
వేయగలవా? అడుగు తీసి అడుగు వెయ్యలేవు. ఒకటే, ఈ ప్రపంచంలో ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవు అని బలంగా నమ్మాలండి. అప్పుడే ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తాం. అప్పుడే ఈ బానిసత్వం నుండి బయటకు వస్తాం. మరో భయంకరమైన మూఢనమ్మకం జ్యోతిష్యం. ఏంటండి? జ్యోతిష్యం. దానికి ఆధారం ఏంటి? హస్త సాముద్రికం. ఏంటి? దేన్ని బట్టి చూసి చెప్తారు జ్యోతిష్యం? నొసటి జ్యోతిష్యం ఉంది, చేతి జ్యోతిష్యం ఉంది, కాలి జ్యోతిష్యం ఉంది. ఆక్టోపస్, సముద్రజీవి ఆక్టోపస్ తెలుసండి, దాని జ్యోతిష్యం కూడా ఉంది. ఎందుకంటే అది మనకన్నా చాలా గొప్పదే అని మనం భ్రమపడి దాని చేత కూడా ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? జ్యోతిష్యం చెప్పించుకుంటున్నాడు. సృష్టిలో మనిషి కన్నా శ్రేష్టమైంది ఏమన్నా ఉందా? ఉందని చెప్పిందా బైబిల్? మరి ఆక్టోపస్ చేత జ్యోతిష్యం చెప్పించుకుంటున్నామంటే దేవుడు రేపు చెప్పు తీసి కొట్టాడు. కొడతాడా లేదా? అసలకే సోమరే చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమన్నాడా లేదా? అందుకే ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి ఆక్టోపస్ దగ్గరికి వెళ్ళి నేను జ్యోతిష్యం చెప్పించుకుంటున్నానంటే ఊరుకుంటాడా? అంటే ఇప్పుడు జ్యోతిష్యానికి ఆధారం ఏంటి? చేతి మీద ఉన్నటువంటి రేఖలు. ఈ రేఖలను ఏర్పాటు చేసిన వాడు ఎవరు? తల్లి గర్భంలో ఇలా ముడుచుకొని ఉంటాం కదా, అప్పుడు ఈ రేఖలు అనేవి ఏర్పడతాయి. పాదాలకు ఉన్నటువంటి రేఖలైనా, నొసటికి ఉన్నటువంటి రేఖలైనా సరే తల్లి గర్భంలో మనం ముడుచుకొని ఉండడం వల్ల ఏర్పడ్డాయి కదండి. చూడండి, ఆ రేఖలు లేకపోతే ఆ గీతలు ఎక్కడున్నాయో అక్కడే మనం ఫోల్డ్ చేయగలం. గ్రిప్ కోసం ఓన్లీ. ఆ ఫోల్డింగ్ లేకపోతే మనకి ఏముండదు. అన్నం వడ్డించి హస్తంలో ఉంటుంది నీ చెయ్యి ఈ రేఖలు లేకపోతే. అంతేనా? అన్నం వడ్డించి హస్తం ఎలా ఉంటుంది? అలా ఉండిపోద్ది ఫిక్స్డ్గా. నువ్వు పని చేసుకోవాలన్నా, నీ కుటుంబం గడవాలన్నా నీ చెయ్యి ఏమవ్వాలి? ఈ ప్రపంచంలో మనిషి చెయ్యి ముడవడం వల్లే, ముడుచుకునేటువంటి లక్షణం ఉండడం వల్లే ఇతర జీవరాశులన్నిటికన్నా మనిషి శ్రేష్ఠుడు అయ్యాడంట. ఎందుకంటే మనిషి కష్టపడి పని చేయాలంటే ఏం కావాలి? ఈ చేతులు అనేవి కావాలి. ఏం పట్టుకోవాలన్నా సరే ఏమయ్యా? చేతులు ముడుచుకోవాలి. అందుకే పెట్టాడండి దేవుడు ఆ గీతలు. మనం ఏమనుకుంటున్నాం? మన తలరాత. ఏమనుకుంటున్నాం? మన తలరాతను మన గీత మార్చేస్తాం. కానీ మరి ప్రపంచంలో కొంతమందికి ఈ చేతి రేఖలు తెలుసండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. మరి వారికి దేన్ని బట్టి చెప్తారు జాతకం? వారికి దేన్ని బట్టి చెప్తారు జాతకం? అక్కడ కూడా లేకపోతే అంటే ఈ జాతకం అంతా కూడా ఏంటి? ఒక పెద్ద బూటకం, ఒక పెద్ద నాటకం, మూఢ నమ్మకం. నీలో ఉన్నటువంటి బలహీనతనే వాళ్ళు ఏం చేసుకుంటారు? క్యాష్ చేసుకుంటారు. ఏంటి బాగోలేదా? ఒకసారి చెయ్యి. నీ బ్రతుకు ఎక్కడ చూసుకోవాలి? లేఖనాల్లో చూసుకోవాలి. నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు? జాతకాల్లో చూసుకుంటున్నావు. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఎక్కడ చూసుకోమన్నాడు? నీ బతుకుని లేఖనాల్లో చూసుకోమన్నాడు. నువ్వు మరి లేఖనాల్లో చూడకుండా జాతకాల్లో చూసుకుంటే, లేఖనాల్లో జాతకాలు ఉన్నాయా? చెప్పండి. లేఖనాల్లో జాతకాలు ఉన్నాయా? లేవు. అటువంటివి వద్దని చెప్పాడు యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం.
ఈ విస్తారమైన చూడండి, నీ విస్తారమైన యోచనల వలన యోజనల వలన నీవు అలసి ఉన్నావు. అది మనిషి ఆనందంగా లేకపోవడానికి, మనిషి సమస్త బాధలకు కారణం ఏంటంటే విస్తారమైనటువంటి ఆలోచనలు. అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని విస్తారంగా ఆలోచించేసి నాకు అది కావాలి, ఇది కావాలని విస్తారంగా ఆలోచించేస్తాం కదా ఎదుటోళ్ళతో పోల్చుకొని. అదే చెప్తున్నాడు, నీ విస్తారమైనటువంటి ఆలోచనల వలన నీవు అలసి ఉన్నావు. నువ్వు ఎందుకు అలసిపోయావంటే విస్తారమైనటువంటి ఆలోచనలు. మనకి ఒక్క ఆలోచన ఉండాలి, దేవుడు ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు. తల్లి గర్భంలో ఉండగానే మనల్ని చూసుకున్నాడు, ముందు వచ్చే వరకు కూడా సంకనెత్తుకుంటాడు అన్నాడు. అదే ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా అవి కాకుండా విస్తారమైన ఆలోచన కలిగి ఉంటే నీ మనస్సు ఏమవుతుంది? అలసిపోతుంది. అదే చెప్తున్నాడు, విస్తారమైనటువంటి ఆలోచనల వల్ల నువ్వు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు అంట, మరియు నక్షత్ర సూచకులు అంట. నీది ఆ రాశి నక్షత్రాలు చూసి చెప్తున్నారు కదా, నీది కన్యరాశి, కుంభరాశి, తులారాశి, సింహరాశి, వృశ్చిక రాశి అని చెప్తున్నారు కదా. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు చెప్పేవారు, మాస అదిగో ఈ మాసచర్య. మీరు ఫిబ్రవరిలో పుట్టారా? ఇలా ఉంటారు. మార్చిలో పుట్టారా? ఇలా ఉంటారు అని మాసచర్య చెప్పేవారు. మాసాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మాసచర్య చెప్పేవారు. నిలవబడి ఇదిగో నేను కోపగించి ఒక్కసారి నిన్ను నాశనం చెయ్యాలనుకున్నాను అంటే ఈ జ్యోతిష్యులు కానీ, నక్షత్ర సూచకులు చెప్పేవారు కానీ, మాసచర్య చెప్పేవారు కానీ నిలవబడి నీ పక్షాన నిలవబడి వారు నీ మీద నా కోపాగ్ని రాకుండా వారు ఆపగలరా? చదవండి. నేను గాని ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే, నేను ఒక్కసారి కోపగిస్తే, నువ్వు నమ్ముకుంటున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం, నువ్వు నమ్ముకుంటున్నటువంటి నక్షత్ర శాస్త్రం, నువ్వు నమ్ముకుంటున్నటువంటి మాసచర్య, వీరందరూ కూడా నిన్ను రక్షించగలరేమో, ఒక్కసారి ఆలోచించు అని దేవుడే డైరెక్ట్గా చెప్పేసాడా లేదా? నీ మీదకి నీ మీదకి వచ్చేటువంటి నా కోపాగ్ని ఉపద్రవములు రాకుండా ఆపుతారేమో, ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నేను సృష్టించినటువంటి సృష్టిని చూసి వాళ్ళు ఏదో అమాయకంగా నీకు ఏవేవో చెప్పేస్తున్నారు. మాసములను సృష్టించింది నేను, రోజులను సృష్టించింది నేను, లగ్నం అంటే సమయమే కదా, లగ్నాలను సృష్టించింది నేను, దిన సంవత్సరాలను సృష్టించింది నేను చెప్తున్నాను. ఎవడన్నా ఆపగలడేమో చూసుకో. ఎంత ప్రాముఖ్యమైన ప్రఖ్యాత జ్యోతిష్యుడైనా సరే, ఇదిగో గుజరాత్లో భూకంపం వచ్చిందా లేదా? మరి ఆపలేదే. కోనసీమ తుఫాన్ వచ్చిందా లేదా? ఆపలేదే. కరోనా వైరస్ రాబోతుందని మరి ఎవరో చెప్పలేదే. భవిష్యత్తు ఎవ్వరికీ తెలియదండి. అంటే భవిష్యత్తు తెలుసుకోవాలి అనే కోరిక ఉంది చూసారా, అది మనల్ని మనశ్శాంతి ఉంచలేదండి. తెలుసండి, భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో నువ్వు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోతావు, మన క్రైస్తవ బాబాల దగ్గరికి వెళ్ళిపోతావు. క్రైస్తవ బాబాలు తెలుసు కదా, ప్రార్థన చేసి నీకు జరగబోయేది చెప్పేస్తారు. తెలుసా? ఫ్యాన్ తిరిగిపోతుంది. వాళ్ళ క్రైస్తవ బాబాలు అంటే జరగబోయే కాలాన్ని నీకు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేస్తారు? భవిష్యత్తుని చెప్పేస్తారు. సాధ్యమా? అపోస్తుల కార్యములు
1వ అధ్యాయం 7వ వచనం అనుకోండి, చూడండి. కాలములను సమయములను, అదిగో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. భవిష్యత్తు చెప్పడానికి నువ్వు సరిపోవు. భవిష్యత్తు అపసగనం అనుకోకండి. కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడంట. వాటిని తెలుసుకున్నాడు మీ పని కాదు. అదిగో వాటిని తెలుసుకుంటే మీకు మనశ్శాంతి ఉండదు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ప్రభువా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని శిష్యులు అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు చేస్తున్నటువంటి సమాధానం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకున్నట ఎటువంటి పరిస్థితుల్లో మీ పని కానే కాదంటే, అదే మా పని అని బయలుదేరుతున్నాం లేదా జ్యోతిష్కుల దగ్గరికి, క్రైస్తవ బాబాల దగ్గరికి. ఆ పాస్టర్ గారు అంటే ప్రార్థన చేసి జరుగుతుందో లేదో చెప్పేస్తారంటే. ఇక్కడ ఏమంటుంది బైబిల్ అంటే, ఏది మాట్లాడినా బైబిల్ నుంచి మాట్లాడుతుంది, రెఫరెన్స్ లేకుండా మాట్లాడను ఎప్పుడు కూడా. ఇక్కడ ఏం రాయబడి ఉంది? కాలములను సమయములను తండ్రి ఆధీనంలో, దేవుడు ఆధీనం నుంచి లాక్కునే మనగడవు నువ్వు. మళ్ళీ ఏం చెప్పాడు పైపిచ్చు? వాటిని తెలుసుకునుట మీ పని కానే కాదు. ఒకవేళ తెలియజేయాలనుకుంటే దేవుడే తెలియజేస్తాడు. నీకు దేవుడే తెలియజేస్తాడు. అది కూడా ఎంతో గొప్ప రక్షణ కార్యం అయితే కానీ అది నీకు తెలియచేయడు. అర్థమైందండి? అంటే జ్యోతిష్కాలు అన్నీ కూడా ఏంటి? మనిషి యొక్క ఊహ నుండి పుట్టినవి. ఇక చివరిదండి, చివరిది చక్కగా చెప్పాడు చిన్న దిష్టి. అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక బాధ ఉందండి. ఏమిటంటే మన క్రైస్తవులు స్త్రీలు ఈ మధ్యన ఒక 4-5 సంవత్సరాల నుంచి కింద నల్లదారం కొట్టుకుంటున్నారు కాళ్ళకి. మన క్రైస్తవుల్లోనే చాలామంది దగ్గర చూశాను నేను. కాళ్ళకి ఏం కట్టుకుంటున్నారు? ఎందుకు వచ్చింది? అది ఇదివరకు లేదు, ఒక 2-3 సంవత్సరాల నుంచే రీసెంట్గా వచ్చింది. దానికి కారణం ఏంటి? వారి యొక్క అందానికి ఏం తగిలేస్తుంది? దిష్టి. 70 సంవత్సరాలు ముసలావిడ కూడా కట్టుకుంటుంది. ఆవిడకేంటి? నరదిష్టి. ఈ ఏమీ కాదు అని ఇంకా దిష్టి యంత్రం, గుమ్మడికాయ, ఏనుగు కన్ను, కోతి బొమ్మ, యేసు యంత్రం వచ్చింది తెలుసండి. యేసు యంత్రం చూసారో లేదు? మన క్రైస్తవులు తెచ్చుకుని యేసు యంత్రాన్ని అదేంటి ఇత్తడి ప్లేట్లా ఉంటుంది, అది అదో రాగి కలర్లో ఉంటుంది. దాన్ని మన క్రైస్తవులే ఏం చేస్తున్నారు? నేను చూసానండి, ఇంటికి తగిలిస్తున్నారు. ఏంటది? యేసు యంత్రం అంట. యేసు యంత్రం అపవాది తంత్రమా? చెప్పాలి. యేసు యంత్రమా అపవాది తంత్రమా? అపవాది తంత్రం. ఏం తగిలేస్తుంది నీకు ఇంటికి? ఏం తగిలేస్తుందండి? నీ ఇంటికి దిష్టి తగిలేస్తుంది, నీ శరీరానికి దిష్టి తగిలేస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని ఒక ఆయన బద్దలు కొడేస్తున్నాం కదా. మరి నీ ఆలోచనలకు దిష్టి తీస్తున్నావా? నీ ఆలోచనలు అన్నిటికన్నా భయంకరమైనవి కదా. నీ శరీరానికి దిష్టి తీసుకుని ఏదో తాడు కట్టుకుంటున్నావు, నీ ఇంటికి దిష్టి తీసి ఏదో పెట్టుకుంటున్నావు దిష్టి తగలకూడదని. మరి నీ ఆలోచనకు దిష్టి తగలకుండా మరి ఏమన్నా పెట్టుకుంటావా? చెప్పాలండి. నీ ఆలోచనలు తగలటాలతో దిష్టి,
నీ ఆలోచనలు కూడా దిష్టి తగులుతుంది. ఆ దుష్టుడి యొక్క దిష్టి తగలడం వల్ల నువ్వు ఎలా అయిపోయావు? మన ఆలోచనలు కూడా దిష్టి తీసేసుకోవాలి ముందు. మన శరీరానికి ఉన్నటువంటి దిష్టి కాదు, మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి కాదు, మన వాహనానికి ఉన్నటువంటి దిష్టి కాదు. ఏడవకరా లోన్ పెట్టి వాహనం వెనకండి ఏడవకరా లోన్ పెట్టి నన్ను చూసి అసలు ఎవరన్నా ఎడుతాడండి? నీ ఏడుపులే నా ఎదుగుదల. అంటే మన యొక్క నమ్మకం ఏంటంటే ఎవరో కంటితో చూసేస్తే ఆ కంటికి ఉన్నటువంటి కంటికి ఏ శక్తి ఉంటుందంట. కంటికి ఏముంటుందంట? పవర్ ఉంటుందంట. ఆవిడ కళ్ళు అసలుగా మంచిది కదా, ఆవిడ కళ్ళల్లో పడకూడదు, పిల్లలు దాచేస్తూ ఉంటారు. ఏముంటుందంట? పవర్. కంటికి ఏముంటుందంట? పవర్. ఆవిడేమో కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతుంది. ఏంటి? ఎందుకు? నీ నమ్మకం ఏంటి? 6x6 ఉండదు ఆవిడ విజన్. ఆవిడ విజన్ 6x6 ఉండదు, 6x4 6x3కి వచ్చేస్తే ఆవిడ కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది. నీ నమ్మకం ఏంటి? గుడ్డి నమ్మకం. ఆవిడ కళ్ళు మంచివి కాదు. మరి ఏది నిజమా? డాక్టర్ చెప్పింది నిజమా? నువ్వు అనుకుంటుంది నిజమా? చెప్పాలండి. అంటే నీవు చూసేటువంటి దృష్టి బాగోకే నీకు దిష్టి తగిలేస్తుంది అనుకుంటున్నావు. నువ్వు చూసేటువంటి లోకాన్ని, వ్యక్తులను నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు దేవుడు. దేవుడు ఒకరికి కన్నులు ఇచ్చాడు. ఆ కన్నులు మంచివి కాదని నువ్వు చెప్పడానికి నువ్వెవరో చెప్పగలవా? ఓకే, ఆలోచనలు మంచివి కాదంటే ఓకే, ఆవిడ ఆలోచనలు మంచివి కాదు, ఆవిడ ఉద్దేశాలు మంచివి కాదు అంటే ఓకే. ఆవిడ కళ్ళు మంచివి కాదు అని చెప్పడానికి నువ్వెవరు? విషపు చూపు చూస్తారంట. చూపు విషమైందా లేకపోతే మనసులో ఉందా విషం? సౌలు దావీదు మీద, బైబిల్లో రాయబడి ఉందండి, సౌలు దావీదు మీద ఎటువంటి చూపు చూసాడంట? అంటే అదిగో బైబిల్లో ఉంది. ఏ చూపు? విషపు చూపు వల్ల ఏం తగిలేద్ది? దిష్టి తగిలేస్తుంది. విషపు చూపు వల్ల నువ్వు నాశనం అయిపోద్ది. ఎందుకంటే నాశనం అయిపోతావు, ఎందుకంటే బైబిల్లోనే రాయబడి ఉంది. అంటే నమ్మేస్తాం లేదా? నమ్మేస్తాం లేదా? ఈజీగా సౌలు దావీదు మీద చూపించాడు కదా విషపు చూపు, రాయబడి ఉంది కదా. అంటే మనిషి చూపుకు నాశనం చేసేటువంటి శక్తి ఉంది. ఆ విషపు చూపు ఎక్కడి నుంచి వచ్చింది? మనసులోంచి వచ్చింది. అంటే మనసులోంచి రాకుండా ఒకడు మీద కోపంగా చూడగలం మనం? పడుకున్నప్పుడు మనకి ఏ మనసులోకి ఏది రాదు. అప్పుడు ఎవరి మీద కోపంగా కానీ, ఎవరి మీద అయినా ప్రేమగా కానీ, ఎవరినన్నా హీనంగా కానీ, నన్ను చాలా చులకనగా చూస్తున్నావు అంటారు. చులకనగా చూడడం, చులకన చూపు ఉందా? మామూలు కోపపు చూపు ఉంది, మోహపు చూపు ఉంది, చులకన చూపు ఉందా? ఒక మనిషిని చులకనగా చూస్తున్నావంటే ఆ చూపు ఎలాగుంటుంది? ఎవరైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చి చూపించగలరా? చులకన చూపు చూపించలేం. అంటే ఆ చులకనతనం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చూపుకి ప్రధానమైన కారణం ఏంటి? మనస్సు. అది క్లియర్గా ఉంటే నీకు అంతా కూడా క్లియర్ కట్గా ఉంటుంది. దేహానికి దీపం కన్ను. ఆ కన్ను తేటగా ఉంటే, ఆ కన్ను తేటగా ఉండాలంటే ఫస్ట్ ఏమవ్వాలి? నీ మనస్సు తేటగా ఉండాలి. అప్పుడు కన్ను ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. అదిగో ఎదుటివాడు నన్ను చూసి, నా అందాన్ని చూసి దృష్టి పెట్టేస్తున్నాడని క్రైస్తవురాలు అయ్యుండి కూడా కింద నల్లదాడు కట్టుకున్నావు అనుకో, దేవుడు దిష్టి తీసేస్తాడు. ఏం చేస్తాడండి? దేవుడు దిష్టి తీసేది ఎక్కడ? నరకంలో తీసేస్తాడు. ఇంకా దానికన్నా భయంకరమైన దిష్టి ఏమి ఉందా?
లేదు. నాకు చాలా బాధ వేసేదండి ఆ నల్లతాళ్ళు చూడగానే. మంచి మంచి భక్తులు ఇంట్లో పుట్టిన వారు కూడా అలాగే తయారయ్యారు. అంటే దిష్టి అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఇరుగు దృష్టి ఉండదు, పొరుగు దిష్టి ఉండదు. దేవుని బిడ్డలుగా మారుతున్నటువంటి మనకు దిష్టి పెట్టేవాడు ఒక్కడే. వాడికి తీయండి ఏమైనా దిష్టి తీస్తే దిష్టి దోషం. వాడికి దిష్టి తీయాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. అవి దిష్టి సాధనాలు. ఏంటి సర్వాంగ కవచాలు? విశ్వాసం అనే డాలు, సిద్ధ మనస్సు అనే జోడు. చెప్పండి, మర్చిపోయారా? సమాధాన సువార్తమైన సిద్ధ మనస్సు. చదవండి ఒకసారి, తీయండి. ఎలాగనగా అప్పుడు దేవుని కుమారుడిగా మారుతున్నటువంటి నీ మీద దిష్టి ఉండదు. ఎవరు పెడతారో? నీ ఇరుగు పొరుగు వారు కాదు, అపవాది పెట్టే దిష్టి. నీతి అనే మైమరుపుని తొడుక్కొని పాదాలకి సమాధాన సువార్త అనే సిద్ధ మనస్సు నిలవబడు. అప్పుడు గుమ్మడికాయ ముందు కాదు నువ్వు నిలబడ్డావు. ఈ దేవుడిచ్చి సర్వాంగ కవచాలు ధరించుకొని నిలవబడు. అప్పుడు నీకు ఏం తగలదు? అపవాది నుంచి దిష్టి తగలనే తగలదు. మరి చెప్పబడినటువంటి మూఢనమ్మకాలు ఉన్నావా లేదా? దేవుని ఎదుట ఒప్పుకుందామండి. దేవుని ఎదుట ఒప్పుకుందాం. క్రైస్తవులే ఆషాఢం రోజున అత్తగారు ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు, ఆషాఢం ముగించుకుని అత్తగారింటికి అల్లుడు వచ్చినప్పుడు అల్లుడు ఏం చేయాలంట? ఎక్కడ? గడప మీద కొట్టాడు. లేకపోతే రావద్దంటారు. ఒక అల్లుడు అడిగాడండి, సరే కొట్టేస్తాను, మీ పాస్టర్ గారి చేత ఒక్కసారి ఫోన్ చేయించండి, కొబ్బరికాయని నిలువుగా కొట్టమంటారు అడ్డంగా కొట్టమంటారు అని అడిగాడంట. మరి ఆదాం ఎక్కడ కొట్టాడండి? ఏదైనా తోట గడప ఉందా? ఆదాముకి అత్తగారు ఉందా? మరి ఆదాముకు లేని ఆషాఢం నీకెందుకు? ఆదాముకు లేనటువంటి ఆషాఢం నీకెందుకు? అది అలా ఉంటాయి మూఢనమ్మకాలు. అందుకే అది బానిసత్వం. అటువంటి బానిసత్వంలో చిక్కుకున్నా సరే నువ్వు ఎక్కడ చిక్కుపడిపోతావు అంటే నరకంలో చిక్కుపడిపోతావు. బలంగా ఉండిపోతాయండి మనలో. మంచి రోజు కాదు మంచి రోజు కాని రోజు ఏదైతే ఉందో ఆ రోజు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే ఎలవా? ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వా? సివియర్ ఆపరేషన్ జరగాలి, అమావాస్య, ఆగమంటావా? మహాప్రభు ముందు ఏదైతే అది బ్రతకడం చాలా ముఖ్యం. చేసే మహాప్రభు ఆపరేషన్ అంటావా లేదా? కాబట్టి ప్రియులారా, ఇటువంటి మూఢనమ్మకాల్లో చిక్కుకోకండి. అదే ఈరోజు దేవుడు మనకి వినిపించినటువంటి వాక్యం.